తెలంగాణ హైకోర్టులో సీఎం రేవంత్ రెడ్డికి ఊరట లభించింది. గచ్చిబౌలి పిఎస్ లో అప్పట్లో రేవంత్ పై నమోదైన కేసును హైకోర్టు కొట్టివేసింది. 2016లో రేవంత్ తో పాటు కొండల్రెడ్డి, లక్ష్మయ్యపై కేసు నమోదైంది. సొసైటీ స్థలాన్ని ఆక్రమించేందుకు యత్నించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ హైకోర్టులో సీఎం రేవంత్ రెడ్డికి ఊరట లభించింది. గచ్చిబౌలి పిఎస్ లో అప్పట్లో రేవంత్ పై నమోదైన కేసును హైకోర్టు కొట్టివేసింది. 2016లో రేవంత్ తో పాటు కొండల్రెడ్డి, లక్ష్మయ్యపై కేసు నమోదైంది. సొసైటీ స్థలాన్ని ఆక్రమించేందుకు యత్నించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, తెలంగాణ హైకోర్టులో సీఎం రేవంత్ రెడ్డికి ఊరట లభించిందని చెప్పాలి. 2016లో గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో నమోదైనటువంటి కేసులో ఇప్పటికే తెలంగాణ హైకోర్టులో సుదీర్ఘంగా విచారణ జరిపింది. ఎందుకంటే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు గచ్చిబౌలి పోలీసులు గతంలో నమోదు చేయడం జరిగింది. ఈ కేసు కొట్టివేయాలంటూ కూడా 2020లో పిటిషన్ దాఖలు చేశారు రేవంత్ రెడ్డి. ఈ నెల 20న ఇరు వాదనలు విన్నటువంటి న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. ఈ రోజు అయితే మాత్రం రేవంత్ రెడ్డి, ఎందుకంటే అక్కడ ఈ ఘటన జరిగినటువంటి సమయంలో అతను ఫిజికల్ గా అక్కడ లేడు కాబట్టి ఉద్దేశపూర్వకంగానే ఈ కేసును నమోదు చేశారంటూ కూడా రేవంత్ రెడ్డి తరపు న్యాయవాదులు తమ వాదనలు వినిపించడం జరిగింది. దీంతో సీఎం రేవంత్ రెడ్డి వాదనలకు ఏకీభవించినటువంటి న్యాయస్థానం అతనిపై నమోదైనటువంటి కేసును కొట్టివేస్తూ కూడా తెలంగాణ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఫిర్యాదుదారుడు చేసినటువంటి ఆరోపణలు ఎలాంటి వాస్తవాలు లేవని, సాక్ష్యాధారాలు లేవని గమనించినటువంటి తెలంగాణ హైకోర్టు ఈ కేసును కొట్టివేస్తూ కూడా కీలకమైనటువంటి తీర్పునిచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. సుమిత్ర, రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.